సార్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా మీ టైం స్పెండ్ చేసి మాకు మంచి ఒక గైడెన్స్ లాగా ఇచ్చినందుకు. ఇదే కాకుండా కొన్ని మోటివేషన్ కూడా చాలా బాగున్నది మాకు యాక్చువల్గా. ఎక్కడెక్కడైతే కొంచెం అయితే ఇబ్బంది పడ్డాము, సో అట్లాంటి టైంలో కూడా మీరు అంటే కాల్ తీసుకొని మాట్లాడడం, సో ఇలా ఇలా ముందుకెళ్ళండి అని చెప్పేసి ఏమంటారంటే ఒక మార్గదర్శి లాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మాకైతే ఇంతవరకు అయితే ఏం అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇబ్బంది అయితే ఏం పర్లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినా కానీ, అంటే ఏదైనా అంటే ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ, ఏదైనా ఉన్నా కానీ మోస్ట్లీ మేము రీచ్ అయినప్పుడు మీరు కానీ వినయ్ గారు కానీ రెస్పాండ్ ఇచ్చిర్రు. అది కాకుండా ఏంటంటే మాకు మా దాంట్లో మేము కూడా యాక్చువల్గా అవర్ సెల్ఫ్ రిజాల్వ్డ్, అంటే అది అట్లా రిజాల్వ్ చేసుకున్నామంటే ఇప్పుడు గూగుల్ పోయి వెతికి యూట్యూబ్ చూడాలి, వీడియోస్ చూడాలనే ఆలోచన కూడా మాకు అంతకుముందు లేదు కదా. ఓకే ఓకే, అవును. జనరల్గా ఇప్పుడు ఇట్లా గూగుల్ ఇలా వెతకాలి అనే ఆలోచన కూడా మాకు అంతకుముందు అయితే నాకైతే తెలియదు. సో ఇలాంటిదైనా సరే కనీసం వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ రీసెర్చ్ అనే సంగతి కూడా సో ఐ లెర్న్ యర్ అట్లా. సో అట్లాంటి చాలా వరకు చాలా ఎర్రర్స్ నేను కూడా ఓన్గా నేను రిజాల్వ్ చేసుకోగలిగాను. అవునవును. సో అట్లా కొన్ని ఏమైనా నేను రిజాల్వ్ చేయలేని ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కానీ, ఎప్పుడైతే పోస్ట్ చేసినా కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చారు, వినయ్ గారు అయినా సరే మీరైనా సరే. సో ఇట్ వాజ్ లైక్ హ్యాపీ జర్నీ షూర్గా. ఓకే, ఇంకోటి మీరు పే చేస్తున్న అమౌంట్ కి మనం ఇచ్చిన కంటెంట్ కి మీకు ఏమన్నా అంటే ఎక్కువ అమౌంట్ కట్టామని కానీ ఏమైనా అనిపించిందా, లేకపోతే రీజనబుల్ మనకి తక్కువ రేట్లో మంచి ఆ సబ్జెక్ట్ దొరికిందని ఏమైనా అనిపించిందా మీకు? అంటే మేము అంటే నేనైతే అంటే వేరే వాళ్ళ ఆలోచన ఎట్లా అవుతలేదు కానీ నేనైతే ఐ నెవర్ థింక్ అబౌట్, అంటే నేను అంటే ఇక్కడే కాదు ఎప్పుడు కూడా ఈ ఫీజు అది అనే ఆలోచన ఎప్పుడు, అంటే ఇప్పుడు ఒకసారి జాయిన్ అయిన అనుకోండి, సో మీరు ఏదైతే కమిట్మెంట్ చెప్పారో విన్నారా, సో ఆ కమిట్మెంట్ నాకు రీచ్ అయ్యారా లేదా అనేది ఒకటే చూస్తాను. ఇక్కడనే కాదు ఏదైనా సరే, అంటే దీనికి ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది రియల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా సీరియస్లీ. ఓకే, అంటే అట్లా కాదండి. ఇప్పుడు మనం అంటే మన దగ్గర జాయిన్ అవడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్, అంటే మనకి ఇప్పుడు మనం ఇచ్చిన కంటెంట్ మీకు సాటిస్ఫైగా ఉన్నారా లేదని నేను అడుగుతున్నాను. అదే అంటున్నాను. సో దట్ ఈస్ వాట్ ఇన్ దట్ వే డెఫినెట్లీ ఐ హ్యావ్ సాటిస్ఫైడ్ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇన్ దట్ వే. ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఐ నో దట్ బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏమైనా కొన్ని అంటే సబ్జెక్ట్ నేర్చుకునే దగ్గర కూడా ఎవరు కూడా 100% ఎవరు ఇయ్యరు. అంటే దట్ యూ ఆల్సో సేయింగ్ దట్ అవును నేనైతే 100% ఇవ్వనని చెప్తున్నారు స్ట్రైట్ గానే అన్నారా. సో వీ కెన్ ప్రొవైడ్ మ్యాక్సిమం ఏంటంటే ఒక 30% ఏమో వీ కెన్ ప్రొవైడ్, 20% వీ కెన్ ప్రొవైడ్. రెస్ట్ ఆఫ్ ద ఎట్లా అంటే మీరు వీడియోస్ చూసుకొని అనలైజ్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని ఇంకొక 20-30% మీరు గెయిన్ చేసుకోవాల్సిందే. అట్లా ఒక 50% 60% మీరు తెచ్చుకున్నాక నెక్స్ట్ వర్కింగ్ పోయినాక అంటే రియల్ టైంలో వచ్చేసి ఇంకొక 50% నేర్చుకుంటారు. అంతే కదా సార్? అవునవునవును. సో దట్ ఈస్ వాట్ అక్కడ మీరు క్లియర్గా ఉన్నారు, మాకు క్లియర్గా ఉన్నది. అవును, దట్ ఈస్ యాక్చువల్ ఫ్యాక్ట్, దట్ ఈస్ రియల్. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నేను 100% ఇస్తాను కానీ దట్ ఈస్ డెఫినెట్గా ఫేక్ అది. అవునవును. ఇప్పుడు లేదు నేను 90% ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు రేపు ఒకవేళ ఇంకొక దగ్గర పోయి ఒక 4 months 5 months కోచింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ దే ఆర్ సేయింగ్ దట్ యా వి విల్ ప్రొవైడ్ యూ 90% 95% ట్రైనింగ్ అన్నా కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినెట్గా అది 3 months అయినా 4 months అయినా డెఫినెట్గా రియల్ టైం వర్క్ చేసినప్పుడే ద అదర్ 50% అనేది వీ కెన్ గెయిన్ ఇట్. సో దట్ ఈస్ ఫ్యాక్ట్ అండ్ దట్ యూ క్లియర్లీ సేడ్ దట్ ఇది విషయం అని చెప్పేసి. ఒకవేళ రేపు నా దగ్గర ఒక 4 months ట్రైనింగ్ తీసుకుని ఉంటే నేను ఒక 90% ఇవ్వగలుగుతా అని అన్నా కానీ దట్ ఈస్ షూర్లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అక్కడ 50,000 పే చేయండి, 5,000 పే చేయండి, వాట్ ఎవర్ ద అమౌంట్, లెస్ ఆర్ మోర్ ఆర్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కాదు, అది పాసిబుల్ కాదు. రియాలిటీలో అది పాసిబిలిటీ కాదు. సో మనం SAP అనేది ఒక పెద్ద ఓషన్ అండి. అందులో మనం ఎంత నేర్చుకున్నా, మీ లైఫ్ లాంగ్ నేర్చుకున్నా ఇంకా ఏవో ఒకటి మనకు తెలియని పాయింట్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుండాలి, మైండ్ లో సెట్ అవ్వాలి. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. అంటే SAP అనేది ఒక పెద్ద ఓషన్. మీకు నేనేం నేర్పించాను,
మీకు ఒక వెహికల్ ఉంది, డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పించాను. మీరు ఆ వెహికల్‌తో మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారు అంతే. మీరు ఎలా నడుపుతారు? 40 స్పీడ్ వెళ్తారా? 100 స్పీడ్ వెళ్తారా? మీరు ఘాట్ రోడ్‌లో డ్రైవ్ చేస్తారా? లేకపోతే రేస్‌లోకి వెళ్తారా? అనేది మీ టెక్నిక్. ఆ టెక్నిక్ అనేది మీకు తెలుసుకోవాలి అంతే. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక డాక్యుమెంట్ అంటే ఏంటి? ఒక అవుట్‌పుట్ ఎలా ఉంటది? ఒక కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి? ఏది ఎలా చేయాలనేది మనం మొత్తం ప్రాపర్‌గా మనం ఇక్కడ చెప్పామన్నమాట. అంటే ఏంటి? మనం ఒక సిస్టమ్ ఎలా ఉంటది అనేది మాత్రమే చెప్పాం. ఈరోజు మీకు వీడియో చూసైనా మీకు నేను కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అవన్నీ కూడా మీరు ఓన్‌గా చేయగలరా? ఏదైనా కంపెనీలోకి వెళ్ళినా సరే ట్రైనింగ్ ఇస్తే కాన్ఫిగరేషన్ చేసి అవుట్‌పుట్ తీయగలరని నమ్మకం ఉందా మీకు? దట్ ఈస్ వాట్ ఐ హావ్ డెఫినెట్లీ దట్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే ఐ ఆల్రెడీ ప్రూవ్డ్ మై సెల్ఫ్ సార్. నేను కొన్ని వీడియోస్ చూసుకొని కూడా కొన్ని అంటే మనం నేర్చుకుంటున్నాను నేను. అంటే వెరీ ఇప్పుడు గుడ్. వెరీ గుడ్. సో ఒక వీడియో చూసుకొని కూడా కొన్నిసార్లు అవుట్‌పుట్ ఏమన్నా రాక ఎగ్జాంపుల్ నిన్న ఏది మన విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసేటప్పుడు పాన్ కార్డ్ అప్డేట్ ఉంది. ఎగ్జాంపుల్. సో పాన్ కార్డ్ అప్డేట్ అయినా సరే ఇంకొకటి ఏంది తర్వాత ఒక ఎర్రర్ వచ్చేసింది. సో అదన్నీ ఏంది ఇప్పుడు మీరు స్ట్రెయిట్ అవే మీరు చెప్పారు. మీరు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. యూ గో అండ్ డూ సమ్ రీసెర్చ్ అని చెప్పేసి. అవునవును. సో అది ఇప్పుడు మీరు వచ్చేసి అయితే నాకు అంటే వేలు పెట్టి అయితే చెప్పరు కదా ఇట్లా ఓపెన్ చేయి అని చెప్పేసి. సో అవును. ఐ డిడ్ మై సెల్ఫ్ డెఫినెట్‌గా. ఆ రోజు కాకపోతే ఒక 1 అవర్ ఏమో కూర్చున్నాం. బట్ ఐ డిడ్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఎందుకంటే డెఫినెట్‌లీ కొన్ని మీకు ఎందుకు వదిలేస్తున్నామంటే నేను మీకు ఆ స్ట్రగుల్ అనేది మీరు ఫేస్ చేయాలి. ఆ స్ట్రగుల్ ఫేస్ చేయకుండా ప్రతిదీ నేను చెప్పాననుకోండి, మీరు ఇంకా మీరు ఇదే టీచింగ్‌కి అలవాటు పడిపోయి, ఇదే మైండ్ సెట్‌కి పడిపోతే ఎలా ఉంటదంటే మీకు రేపొద్దున రియల్ టైమ్‌లోకి వెళ్ళిపోయినా సార్ చెప్పలేదు కదా అనుకుంటారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీకు స్ట్రగుల్ అనేది అలవాటు చేస్తున్నాను. అందువల్ల ఏంటంటే కొన్ని టాస్క్‌లు ఇచ్చేసాను మీకు. యాక్చువల్‌గా మనము రికరింగ్ ఎంట్రీస్ మనం మిమ్మల్ని చేయమని చెప్తాను. కానీ ఓన్‌గా చెప్పాం. అది కూడా మేమే చెప్పాం. తర్వాత ఈ పాన్ కార్డ్ అవన్నీ నిన్నటి నుంచి ఎందుకు వదిలేసి నిన్న మిమ్మల్ని ఎందుకు చేయమన్నానంటే స్ట్రగుల్ అనేది మీకు అలవాటు అవ్వాలి. ఈ రోజు కూడా దాని ఎర్రర్ వస్తే మీరు రిజల్యూషన్ చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే ఆ స్ట్రగుల్ అనేది అలవాటు అవ్వాలి. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి మీకు ఇచ్చిన కాన్ఫిగరేషన్స్ వాళ్ళు ఓన్‌గా చేయమని చెప్పాను. సాయి ఉన్నాడు. సాయి చేసేసాడు ఆల్రెడీ మార్నింగ్ బ్యాచ్ లో. సో అంటే ఆ స్ట్రగుల్ అనేది ఆ ఫేస్ చేయడం అలవాటు అవ్వాలి. మీకు ఇంకోటి మంచి నాలెడ్జ్ ఏదైనా డెవలప్ అవ్వాలనుకుంటే పున్నం వెంకట్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన యాక్చువల్‌గా మా గురువు గారు అన్నమాట. పున్నం వెంకట్ గారు చెప్తాడు ఆయన. ఆయన వీడియోస్ చూడండి మీరు యూట్యూబ్‌లో ఉన్నాయి. చాలా కాన్ఫిగరేషన్స్ చేశారు ఆయన. 100 వీడియోస్ వరకు ఉన్నాయి. వెరీ యూజ్‌ఫుల్ అన్నమాట మీకు. పున్నం ఐటీ అని ఉంటుంది కదా. పున్నం వెంకట్ గారు పున్నం ఐటీ అని ఉంటదన్నమాట. ఆయన ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వీడియోస్ చూసైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న నాలెడ్జ్‌ని బేస్‌గా చేసుకొని నేర్చుకోవచ్చు మీరు. నంబర్ 1 ట్రైనర్ అండి SAPలో ఆయన. ఓకే. అవును. చూసిన నేనే మాట్లాడాను. పున్నం వెంకట్ గారితో నిన్న మాట్లాడాను. కాల్ చేస్తాను. నేనే ఆయనకి కాల్ చేశాను. ఆయన కాల్ చేసిన వేరే విషయం డిస్కస్ చేయడం కోసం. పున్నం వెంకట్ గారు బాగా మంచి ఎక్స్‌పర్ట్ ట్రైనర్ అన్నమాట. పున్నం ఐటీ అని టైప్ చేస్తే మీకు ఆ ఛానల్ దొరుకుతుందన్నమాట. మీరు ఒకవేళ ఏదన్నా ఇది మన దగ్గర నేర్చుకుని అయిపోయిన తర్వాత మీకు కొత్త డౌట్స్ ఏదన్నా ఉంటే కనుక పున్నం వెంకట్ గారి వీడియోస్ చూడండి. మీకు సరిపోతుంది. దట్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఎనఫ్. అండ్ వినయ్ చౌదరి ఛానల్ కూడా చూడండి. ఓకేనా? అది. నెక్స్ట్ సాయి ఉన్నారు కదా. సాయి గారు ఎలా ఉంది మీకు ట్రైనింగ్? సాయి వీటిలో ఉన్నారు. మార్నింగ్ బ్యాచ్ లేరా సాయి గారు? ఉన్నారు. అదే బయట ఉన్నట్టున్నారు. ఆయన అవుట్ సైడ్. ఓకే. ఫైన్. అవుట్ సైడ్ ఇంకెవరు ఉన్నారు? బిందు గారు ఉన్నారు. బిందు గారు వాట్ హ్యాపెన్ బిందు గారు? సార్ ఎలా మీ ట్రైనింగ్ ఎలా అనిపించిందండి? ముందు నాకు ఈ ట్రైనింగ్ వచ్చేంత వరకు అసలు తెలియదండి. FICO ఎలా ఉంటుంది ఏంటి అవి ఏం తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను ఫస్ట్. ఓకే. మీకు ఇప్పుడు కాన్ఫిడెంట్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి? నేను అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాదండి. కొంచెం కష్టం అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత మీరు చెప్పే వేలో కొంచెం నాకు అర్థం అవడంలో కొంచెం ఓకే ఈజీగానే ఉంది కదా ఇది అని. ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? కంప్లీట్ గా రియల్ టైం సర్వే అవ్వగలనని లేకపోతే కాన్ఫిగరేషన్స్ అన్ని చేయగలని అనిపిస్తుందా? ఓకే అండి. ఇప్పుడు కొంచెం అంటే ఇవి చేయడం వల్ల అలవాటు అయిందో ఏమో బాగానే అనిపిస్తుంది. ఓకే చేయగలను ఏదైనా ఇచ్చినా కూడా. ఓకే. ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా మేడం మీకు? ఫైన్ అండి. ఓకే. విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరు సైలెంట్ గా ఉంటారు, ఏం మాట్లాడరు. ఎలా ఉందండి మన ట్రైనింగ్? ఎలా ఉంది? పర్వాలేదా? అట్లీస్ట్ మంచిగా ఉంది సార్.
హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ సార్. ఓకే, అర్థమవుతున్నాయి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఏదైనా చెప్పండి, 4 మాటలు చెప్పండి. నేను వీటి అసలు మనం అంటే ఏంటంటే తెలియాలి కదా, మన ట్రైనర్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రాబోయే వాళ్ళకైనా అవ్వచ్చు. ఓకే సార్, నిజమే సార్. యాక్చువల్గా నా దగ్గర ఎస్ఏపికి సంబంధించిన ఒక బుక్ ఉండే సార్. బుక్ ఉంది, కానీ నేను అది అంటే మీ దగ్గర నేను ఆ స్టూడెంట్ జాయిన్ అవ్వకముందు ఆ బుక్ చదివేవాడిని, కానీ నాకు అసలు అర్థమయ్యేది కాదు సార్. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేశాను అనమాట. దాని తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మీ క్లాసెస్ విన్న తర్వాత కొంచెము ఆ బుక్ చదవడము, మరి మీ క్లాసెస్ విన్న తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. ఒక 60% అయితే కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే ఆ వీడియోస్ చూస్తే కన్ఫర్మ్ గా కాన్ఫిగరేషన్ అయితే చేయగలను సార్ నేను. కాన్ఫిగరేషన్స్ అన్ని ఇప్పుడు చేస్తున్నారు ఒక 2-3 కంపెనీస్ ని అన్ని చేస్తున్నాను సార్. డన్నింగ్ వరకు అయిపోయింది, విత్ హోల్డింగ్ ఇంకా అయిపోలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. ఓకే. ట్రైనింగ్ అయితే మీకు ఎలా ఉపయోగపడింది? ట్రైనింగ్ అంతా ఓకే అనుకుంటున్నారా? కొన్ని ఎర్రర్స్ వచ్చిండే. ట్రైనింగ్ ఓకే సార్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఇంకెవరున్నారు? స్వప్న గారు ఉన్నారు. స్వప్న మేడం ఉన్నారా? ఉన్నాను సార్. యాక్చువల్లీ నేను చాలా లేట్ గా జాయిన్ అయ్యాను క్లాస్ లో. ఫస్ట్ అసలు ఏం అర్థం కాకుండా అట్లా ఉంటుండే. చాలా లేట్ గా జాయిన్ అయ్యాను కదా, ఇంకా వింటూ ఉంటే మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. చాలా బాగా చెప్పారు. అవును. ఓకే. అంటే వాట్ ఈస్ వాట్ అనేది అసలు తెలియకుండా ఉంటది కదా ఫస్ట్ లో అయితే. ఇంకా లేట్ గా జాయిన్ అయ్యాను కాబట్టి ఇంకా చాలా ఫస్ట్ లో అయితే చాలా ప్రాబ్లం గా ఉండేది. ఇంకా ఇప్పుడు చాలా నేర్చేసుకుంటున్నాను చాలా. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ ఉందా మేడం? వీడియోస్ చూస్తూ అయితే చేయగలుగుతానండి. అంటే నేను ఫస్ట్ నుంచి వినలేదు కదా, ఇలా కొంచెం. ఓకే, మీకైతే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కదా? చేయగలను సార్ నేను వీడియోస్ చూసి. ఓకే, వెరీ గుడ్ అండి. తర్వాత మమతా గారు మాట్లాడారా? మమతా గారు. హలో, మమతా గారు ఎలా ఉందండి ట్రైనింగ్ అండి? మీరు యాక్చువల్గా మీ డాడీ కాల్ చేశారు నాకు. మీరు మీకు స్పెషల్ గా క్లాసెస్ కూడా తీస్తున్నారు, నీకును బిందు గారికి అనుకుంటా. లేదు సార్, నాకు మౌనిక గారికా? ఓకే. ఓకే, మౌనిక గారు మార్నింగ్ బ్యాచ్ కదా? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మీకు ట్రైనింగ్? బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్ గా నాకు తెలియదు సార్, ఇది FICO అంటే కూడా ఐడియా లేకుండే నేను జాయిన్ అయ్యే ముందు. ఇక్కడికి జాయిన్ అయిన తర్వాతకి ఒక ఐడియా వచ్చింది సార్, ఇట్లా ఈ వీడియోస్ చూసి చేయగలుగుతాను నేనైతే. యాక్చువల్ గా నేను ఇంకా లేట్ జాయిన్ అయిన ఉంటే కదా, ఏం చేస్తానో అనుకున్నా. బట్ లేదు, ఈ వీడియోస్ చూసి అయితే చేయగలుగుతా సార్. నేనైతే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది, చేయగలుగుతాను. ఓకే, మీకు అవుట్పుట్ వస్తుందా? డాక్యుమెంట్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ అవుట్పుట్ వస్తుందా? అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి సార్. విత్ హోల్డింగ్ కూడా నేను మిమ్మల్ని అడిగాను కదా డౌట్, నేనే యూట్యూబ్ చూసి చేసుకున్నాను సార్. వచ్చేసింది కూడా అవుట్పుట్ కూడా. వెరీ గుడ్. ఓకే, డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు సార్. డాడీని అడిగాను చెప్పండి మేడం, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, పాపం డాడీ కాల్ చేశారు ఆ రోజు. పెద్ద ఆయన పాపం చాలాసేపు మాట్లాడారు. ఆయన నాకు మిడిల్ యాక్చువల్గా ఎవరిని తీసుకోను, మీతో పాటు ఇంకొక మేడం ఉన్నారు కదా, సో ఇద్దరికి కలిపి చెప్దాంలే, కవర్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు ఒప్పుకున్నాను అనమాట. యాక్చువల్ గా నేను ఇది నేర్చుకుందాం అనేసి అక్కడ రిజైన్ పెట్టాను సార్. నేను మాకు తెలీదు. అంటే ఇంతకు ముందు, దీనికంటే ముందు ఒక బ్యాచ్ అంటే ఇన్స్టిట్యూషన్ లో చూస్తే రికార్డింగ్ వీడియోస్ నాకు తెలియదు అనమాట, ఈ ఛానల్ మీది. అయితే నేను అక్కడ అది చూసేసరికి వీడియోస్ లేవన్నమాట. జస్ట్ ఓన్లీ చెప్తారు అంటే గానీ రికార్డింగ్ వీడియోస్ లేవు. సో ఇబ్బంది అవుతుంది అనేసి నేను చూసాను. తర్వాత మార్నింగ్ మళ్ళీ సెర్చ్ చేశాను, ఇంకా మీది దొరికింది, ఇంకా మీకు కాల్ చేశాను ఇంకా. ఓకే, మీకు సబ్జెక్ట్ పరంగా మీకు టీచింగ్ వైజ్ గా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పడం కానీ? మీకు అంత కంఫర్టబుల్ ఉందా? కంఫర్ట్ ఉంది సార్. బెస్ట్ అనిపించింది. ఓకే, అర్థమవుతున్న కాన్సెప్ట్స్ అన్ని అర్థమవుతుంది కదా మనం చెప్పే టీచింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇది ఓకే కదా? ఓకే సార్, అర్థమవుతుంది. ఓకే.
ఇంకెవరు ఉన్నారు? అందరూ మాట్లాడారా? సార్ నేను సురేష్. సురేష్ గారు చెప్పండి సార్. సార్ యాక్చువల్గా ఏంటంటే నేను ఈ బ్యాచ్ జాయిన్ అవ్వకముందు 1 month నుంచి ఫాలో అవుతున్నాను సార్ వీడియోస్ అవన్నీ. ఓకే. యాక్చువల్గా ఫిబ్రవరిలో అంతకుముందే వీడియో తీసుకుందాం అనుకున్న బ్యాచ్, బట్ మీకు ఆల్రెడీ కాల్ చేసిన బ్యాచ్ మధ్యలో ఉందని చెప్పేసి సరే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ మంత్ జాయిన్ అయిపోదాం అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ముందు అంటే భయం వేసింది, సర్వైవ్ అవ్వగలమా లేదా ఎస్ఐపి నేర్చుకుని ఇంకా అంతా అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే సార్ నేను ఆల్రెడీ 6 years నుంచి చేస్తున్నాను జాబ్ అకౌంట్స్ ఫీల్డ్లోనే. బట్ నాకు ఎస్ఐపి లేదు, ఎస్ఐపి ఉంటే కానీ కొంచెం ఇంకా గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకా ఆ విధంగా సరే బ్యాచ్ జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన కానీ పర్లేదు. స్టార్టింగ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే భయం వేసేది సార్, సాల్వ్ చేయగలం సర్వైవ్ అవ్వగలం లేదని. తర్వాత ఏంటంటే చేయగా అలవాటు అయిపోయింది. ఎర్రర్స్ వచ్చే ఇంకా ఆన్లైన్లో యూట్యూబ్లో ఇంకా గూగుల్లో ఎస్ఏపీ అడ్వైజర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు ఏదో పోస్ట్ చేస్తూ ఉంటారు ఎర్రర్స్. ఓకే. వాళ్ళ సొల్యూషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు కింద. అవి చూసి ఇంకా కొంచెం పర్లేదు మనం చేయగలం అనేది కాన్ఫిడెంట్ వచ్చింది సార్. ఓకే. 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 వీడియోస్ కూడా ఏంటంటే ఒకసారి అర్థమైపోతే రెండోసారి చూసి ఇంకా చేయడం, కాన్ఫిగరేషన్ అయినా ఏదైనా సరే 1-2 సార్లు చేసి. టీచింగ్ వైజ్ మీకు ఎలా ఉందండి? టీచింగ్ వైజ్ బాగుంది సార్. వీడియోస్ టీచింగ్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ. ఎక్స్ప్లెనేషన్ అంతా అర్థమవుతుందా మీకు ప్రాపర్గా? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేదు సార్, ప్రాబ్లం లేదు. జాబ్ కొట్టగలని కాన్ఫిడెన్స్ ఉందా? ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే 1 month 2 months లేట్ అవుతుంది, బట్ ఇంకా కొట్టడం అయితే కన్ఫర్మ్. ఓకే. కొంచెం మా తరఫు నుంచి కూడా మేము ప్రాక్టీస్ చెప్పండి. అదే మా తరఫు నుంచి మీ తరఫు నుంచి అయితే మీరు 100% న్యాయం చేశారు సార్. మా తరఫు నుంచి కూడా మేము చేసి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ ఇంకా సర్వే అవుతుంది సార్. అవును, మీరు సర్వే అవ్వాలంటే ఫస్ట్ మీరు మినిమం 20 కంపెనీ కోర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేయాలండి. మీకు మళ్ళీ నేను సక్సెస్ స్ట్రాటజీని ఒకటి చెప్తాను, ఎలా చేయాలంటో చెప్తాను. ఓకేనా? రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి సీనియర్స్ ఒకటి ఇవ్వాలి కదా, మర్చిపోయినా. ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఎలా వెళ్ళాలి కూడా ఒకటి ఇస్తాను. రేపు చెప్తాను, ఒక 1/2 hourలో కంప్లీట్ చేసేస్తాను. తర్వాత మీకు కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ రేపు మార్నింగ్ 10 o'clock క్లాస్ ఉంటుంది ఇంటరాక్షన్ గ్రూప్లో, ఎవరు మర్చిపోవద్దు. ఓకేనా? సో అదనమాట. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 1 minute.